అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను డ్యూటీకి రాగానే వీడియో అనమాట. ఇది సండే రోజు నైట్ వ్లాగ్. ఫుల్గా ఫీవర్ అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ నుంచి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఎందుకో తెలీదు, ఫుల్గా వచ్చింది. జ్వరం కూడా వస్తుందంటే నాకు బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఉంది. అందులో వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే మామూలే అనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి సామాన్లు తోమేస్తూ ఉంది. అంటే నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తా కదా, అవి అయితే తోమేస్తూ ఉంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ ఇది. మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు. అదేంటి ఫీవర్ పెట్టుకొని కూడా నీకు ఊరికి వెళ్ళిపోతున్నారు అనేసి అనుకోవచ్చు. నాకు ఫీవర్ అనేది వచ్చిన వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే నైటే హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు అయితే వేసుకున్నాం అనమాట. అందుకు తగ్గిపోయింది. హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయించుకున్నాను. చాలా అంటే చాలా ఎందుకో సడన్గా వస్తుంది. నాకు సడన్గా వచ్చి సడన్గానే పోతుంది. అది కూడా అదనమాట. మార్నింగ్ అయితే కొంచెం నీరసంగా ఉండే. మా ఆయన అయితే టిఫిన్ చేసిండు. మా అమ్మ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఆమె అయితే రెడీ పోయిందనమాట. ఊర్లో మిరపకాయ దించాలి చేనులో, అందుకోసం అనేసి పోతూ ఉన్నారు. లేకుంటే పోయేటోళ్ళు కాదు. మా నాన్నకి ఎక్కువ పని ఉంటుందన్నమాట. ఇంజన్ మెకానిక్ మా నాన్న. వాళ్ళు ఫోన్లు ఎక్కువ చేస్తూ ఉన్నారు, ఇంజన్లు చేయడానికి రారా అని చెప్పేసి. అందుకే వాళ్ళు అసలు 4 days ఉండడమే చాలా గ్రేట్ అనమాట. అసలు ఉండేటోళ్ళు కాదు, వస్తానే నెక్స్ట్ డేనే వెళ్ళిపోయే రకాలు. అలాంటిది ఇప్పుడు 4 days ఉన్నారు. చాలా గ్రేట్ అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అందరు టిఫిన్ చేసి అవంతి వాళ్ళని అయితే స్కూల్కి పంపించిన తర్వాత అయితే నేనైతే రానులే అంటే మా ఆయన నేను వచ్చి దించేస్తాను మళ్ళీ ఇంటి దగ్గర అని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే తీసుకుపోతున్నాడు. బస్ స్టాండ్కి తీసుకెళ్లే రూట్ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రూట్ ఇది. ఇవన్నీ నంద్యాలలో వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు అనమాట. నేను ఇక్కడే స్కూటీ కూడా తీసుకుంది. చూసారు కదా టీవీఎస్ షోరూము. ఇది చామకాలువ దగ్గర ఉంటుంది. ఇక్కడే నేను స్కూటీ తీసుకుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను చాలా వీడియోలలో చెప్తా ఉంటాను, ఇది నేను నంద్యాల అనేసి. మళ్ళీ కొందరు అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి చేస్తున్నారు వీడియోస్ అనేసి. నంద్యాల న్యూ డిస్టిక్ అండి, అందుకోసం అనేసి చూపిస్తున్నాను. మేము ఉండేది ఇక్కడే. మాది లోకల్ మాత్రం నంద్యాల కాదు, నాన్ లోకలే. మేము వచ్చేసి జస్ట్ ఒక 5 years అయితే అయిపోయింది అంతే. అంతకుముందుకైతే మా ఊరే ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది. అత్తగారి ఊరు అనమాట. న్యూ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. కాకపోతే టైం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే లడ్డు పాపను అయితే ఊరికి పంపిద్దాం అనేసి అనుకున్నాను. కానీ మా ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ పాప కూడా కొంచెం డీలా పడిపోయింది. ఎంత హ్యాపీగా బయలుదేరిందో, కాకపోతే అంతే డల్గా అయితే అయిపోయింది అనమాట. బస్ స్టాండ్లో బస్సు ఎక్కేటప్పుడు ఇక్కడ సిగ్నల్ పడిపోయింది. మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిపోయినాము. ఈ రూట్లోనే మేము వెళ్ళే స్టోర్ కూడా ఉంటుంది. జాబ్కి వెళ్ళడం అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ జాబ్ వల్ల మనకు శాలరీ అయితే బాగానే వచ్చిద్ది. కాకపోతే మన ఇంట్లో అవసరాలు, మన ఇంట్లో సమస్యలకైతే తీర్చలేవు. ఎందుకంటే నేనైతే చిన్నపిల్లలు కాబట్టి నాకు అస్సలు సెట్ అవుతలేదు. అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఆ జాబ్స్ సెట్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ 10 to నైట్ 8 వరకు ఉండాలి. చూసారు కదా, అంత టైం వరకు మనం అక్కడ ఉండాలి అంటే చిన్నపిల్లలు తీసుకొని అయితే నాకైతే అసలు సెట్ అవ్వట్లేదు. ఇదే ఇంకా బస్ స్టాండ్కి నియర్లో ఉన్నాం అనమాట. ఫైనల్గా అయితే నేను వెళ్ళే రూట్లోనే 3 పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి. నేనైతే హెచ్పిలో ఓపిస్తాను. మా ఆయన అయితే మాత్రం నయారాలో ఓపించేసి అని చెప్పేసి నయార్లో ఓపిస్తున్నాడు. ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి నియర్లో ఉన్నాము. వాళ్ళని ఎక్కిచ్చేసి వెంటనే అయితే వచ్చేసినాము. అక్కడ ఒక కామెడీ జరిగింది. ఇది అనమాట నేను వెళ్ళే సర్కిల్. ఇక్కడ నుంచి 3rd building, సంజీవనగర్ గేట్ నుంచి 3rd building అన్లిమిటెడ్ స్టోరు. ఆ స్టోర్లోనే నేను వర్క్ చేసేదనమాట. ఇంకా ఈ మంత్ లాస్టే అయిపోతుంది. ఎందుకంటే డిజైన్ పెట్టేశాను, 15 days చేయాలి. నెక్స్ట్ మంత్ 1st అయిపోతుంది. అప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి. రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర 2 minutesలో వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్కి. కాకపోతే ట్రాఫిక్ ఉంటుంది. ముందర వెళ్తున్న స్కూటీ వాళ్ళని చూసారు కదా, వాళ్ళు నాలాగా బండి వాళ్ళకు వచ్చు. కాకపోతే కొందరు కొత్త వాళ్ళు ఉంటారు. అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి టౌన్లో వచ్చి తోలాలనుకో ఆ సిగ్నల్స్ అవి సరిగా అర్థం అవ్వవు. నాలాగా కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాదు. నాకు కూడా అంతే. అస్సలు సిగ్నల్ పడింది అనుకోండి, స్ట్రైట్ సిగ్నల్ ఉంటుంది. కాకపోతే నేనైతే సిగ్నల్లో ఆగిపోతూ ఉంటాను. అట్లా ఉంటే ఆ మనిషి కూడా అలాగే ఆగిపోయిండు. నేను అందాక అదే చెప్పాను. అదే స్ట్రైట్గా వెళ్ళకుండా ఆ మనిషి ఆగిపోయిండు. మా ఆయన వెళ్ళన్నా నీకేం కాదులే అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట.
అప్పుడు మా ఆయన చూడండి కొంచెం నాలాగా ఎక్కువ అనమాట ఓవర్ యాక్షన్. బండిని బస్సుని క్రాస్ చేయాలని చెప్పేసి ముందర పోయిండు, కానీ వాడు బస్సుడే క్రాస్ చేసిపోయిండు. నాలాగా మా ఆయనకు యాటిట్యూడ్ ఎక్కువ అనమాట. ఇద్దరు యాటిట్యూడ్లు కలిస్తే ఎప్పుడు గొడవలే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. నేను వెళ్ళేసి బ్యాగ్ అయితే మాకి బస్సులు దగ్గర అనమాట, అంటే చాలా ఉంటాయి బస్సులు. అందుకోసము వాళ్ళని ఎక్కించిన తర్వాతే జాను మా నాన్న పిలుస్తూ ఉన్నాడు, సారీ లడ్డుగాడేమో అస్సలు వెళ్ళను అంటున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న వద్దులే ఏడుస్తుంది, అవసరం లే తీసేసుకో అని చెప్పేసి చెప్పిండు. అందుకే వాళ్ళైతే ఎక్కిండ్రు. మా నాన్న అయితే ఎత్తుకుంటాను అన్నాడు, కానీ ఆమె అసలు చూడండి ఎంత మూతి పీల ముఖం వేసింది. అందుకే ఇంకా తీసుకోలే. దారిలో వచ్చేటప్పుడు ఓ పుచ్చకాయ అయితే తీసుకున్నాను, తినేసాను. నేనే తిన్నాను, లడ్డు అయితే అసలు తినలేదు. అసలు వద్దనేది అమ్మి పోతాదనేసి అనుకున్నాం మేము, కానీ పోలేదు, ఏడుస్తూ ఉంది. ఇంకా ఈ 15 days ఎలాగోలాగా మేమే సర్దుకున్నాం అనుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంటికాడ ఉండొచ్చు.